అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. సినిమా గురించి అసలు మామూలుగా అన్న, గుండెలు పిండేసే సినిమా అన్న, మామూలు అసలు. అసలు యాక్షన్ సీన్ ఎట్లున్నాయో తెలుసా? ఒక ఫ్లైఓవర్ మీద నుంచి ఎగిరి పడితే మెట్రో స్టేషన్ లోపల పడతాడు, ఆ మెట్రో ట్రైన్ ఇట్లా లాగుతాడు, బ్లాస్ట్ అవుతుంది అన్న ఒక్కొక్కటి అన్న. ఫ్లైటర్ జెట్ F-70 ఉంటుంది కదా, F-70 మీద నుంచి దూకుతాడన్న. మళ్ళీ ఏరోప్లేన్ లో పడతాడు. ఏరోప్లేన్ లో ఎట్లా రివీల్ చేస్తాడన్న, లోపల బాక్స్ తీసి దమ్ముని కూర్చుతాడు. ఆ మిషన్ కానీ ఇట్లా తీస్తాడన్న, మామూలుగా ఉండదన్న. అసలు అన్న స్విట్జర్లాండ్ లో లాస్ట్ ఫైట్ ఉంటుందన్న, ఇట్లా పట్టుకొని మామూలు అసలు ఫైట్ అంటే నెక్స్ట్ లెవెల్ అది అసలు. అలా ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు ఉందన్న సినిమా. మారులే సినిమా అసలు. స్విమ్మింగ్ పూల్ దగ్గర బికినీ అందాలు ఉంటాయి నా కేరళ పప్పవి, మామూలు అసలు. అసలు ఆ పాట ఉందన్న నెక్స్ట్ లెవెల్ అన్న, గూస్ బంప్స్ ఎగురుతున్నామన్న. అట్లా అలా చూపించిందా అసలు 6 ప్యాక్ కాదన్నా, మీరు కరెక్ట్ లెక్క పెట్టలే, 8 ప్యాక్ ఉంది అన్న. బాలీవుడ్ కాదు అన్న, హాలీవుడ్. జనాలు ఎర్రి పప్పులు చేశారు. ఇది బాలీవుడ్ సినిమా కాదు, హాలీవుడ్ మూవీ. ఒక్కొక్క ఫైట్ ఎట్లుందో తెలుసా అసలు, కిరాక్. అసలు బీపీ టాబ్లెట్ వేసుకుంటా అన్న సినిమాకి. అసలు వీడియో ఎవడు, విలన్ ఎవడు, రుతుక్ రోషనా, అసలు ఎన్టీఆర్. అసలు సస్పెన్స్ మధ్యలో ఒక మామూలు లేదన్న అసలు మూవీ కాదన్నా. అసలు ఇద్దరి మధ్యలో ఎవరు అసలు డామినేషన్ ఎట్లా ఉంటుంది అనమాట. రుతుక్ రోషనా మనోడా అసలు నెక్స్ట్ లెవెల్. హాలీవుడ్ రైన్ సినిమా ఎప్పుడైనా చూసారన్నా? ఈ మధ్యన 100 రూపాయలు పెట్టి చూడాలి అంటే ఇది ఒక్క మూవీ అన్న. హాలీవుడ్ మూవీ ఎక్కడైనా చూడాలంటే నెంబర్ 1 మూవీ ఇది ఏమన్నది అసలు అన్నా. అలా చెప్పినా కదన్నా, కియారప్ప పందాలు తగ్గ ఉన్నాయన్నా. అసలు యాక్టింగ్ అయితే మార్లెస్, చింపేసింది అసలు అన్నా. అన్న ఒక సాంగ్ ఉంటుంది అన్న ఇద్దరిది స్విట్జర్లాండ్ లో. అలా స్విట్జర్లాండ్ లో సాంగ్ ఉంటుంది అన్న. అసలు ప్రీతం కొట్టిందన్న మ్యూజిక్ మామూలు కాదు. ప్రీతం అంటే మీకు బ్రహ్మాస్త్రం తెలుసు కదా, మ్యూజిక్ డైరెక్టర్. అసలు అట్లా తేలిపోతుంటాం, ఆ పాటలు వింటే సినిమాలోకి వెళ్ళిపోతుంటాం అనమాట. అలా ఎన్టీఆర్ సోలో పెర్ఫార్మెన్స్ అన్న, హీరోయిన్ లేదనమాట. అలా చెప్పాలన్నా, చెప్తే వస్తారు జనాలు. అసలు కాదు, ఇప్పుడు చెప్తున్నా, ఏ కూల్లా కొడుకు కూడా మా సినిమా ముందు పనికిరాడు. అర్థమైంది కదా లఫూటా? అవును, ఆ కూల్లా కొడుకునే అంటున్నా. అసలు ఎట్లుంది తెలుసా మూవీ? మీ అందరికి తెలియాలా? ఇవన్నీ ఇంకా లైట్ తీసుకో అంటే మన వాళ్ళు అక్కడ పోవాల్సిన అవసరం లేదు. అంటే మేము పాత ఈ వైఆర్ఎఫ్ ఏ ఫిలిమ్స్ అయితే చూసినా సేమ్ అట్లా అవ్వబడుతుంది. లైట్ ఇంకా కూలీ, అందరు బాగానే చేశారు, ప్రాబ్లం ఏం లేదు. కానీ అవసరం ఏంది మనకి, అవసరం లేని ఖర్చులు పంచాయతీలు అన్నీ ఉంటాయి. ఆ లైట్ తెలియదు మరి బయట నెగిటివిటీ ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ హృతిక్ రోషన్ సెకండ్ హీరోలో ఉన్నాడు, ఎన్టీఆర్ ఫస్ట్ హీరో. చాలా బాగా చేశాడు. బై ది వే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, కానీ చాలా బాగుంది సినిమా. సూపర్. ఎన్టీఆర్ అదరగొట్టిండు. ఇక మన హృతిక్ రోషన్ ఇప్పటిలాగానే కాంబినేషన్ బాగుంది. ఇద్దరు కాంబినేషన్ ఒక హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోతుంది. ఎన్టీఆర్ సూపర్ హిట్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సూపర్గా ఉంది, చాలా బాగుంటాయి ఫైట్స్ అన్ని, చాలా బాగుంటాయి. చెప్పాలా ఎన్టీఆర్ యాక్షన్ కోసం 10 out of 10. ఎన్టీఆర్ బాగా చేశాడు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, కాలరేస్తున్నాం. జై ఎన్టీఆర్, గట్టి కొట్టినాం ఈసారి, మళ్ళా కొట్టినాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, కాలరేస్తున్నాం మళ్ళా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. యాక్షన్ సీన్ బాగుంది. సినిమా చాలా బాగుంది అన్న, 2 కాళ్ళు ఎగరేస్తున్నా, ఇట్టు కొట్టేశాం. బ్లాక్ బస్టర్ ఉందన్న సినిమా, మాత్రం హైలైట్ ఉంది. ట్విస్ట్ మాత్రం బాగున్నాయి. ఎన్టీఆర్ యాక్షన్ అన్నా, ఎన్టీఆర్ మాత్రం యాక్టింగ్ మాత్రం బాగుంది. క్లైమాక్స్ ఇంకా బాగుంది. ఫైట్ మాత్రం అదృష్టం, అసలుకి ఎక్కడ ఎలాంటి మైనస్ లేదు. సాంగ్స్ కూడా బాగున్నాయి. సలాం అన్న సాంగ్ అయితే ఇంకా బాగుంది, డాన్స్ బాగుంది, చాలా బాగుంది అన్న సినిమా అయితే. బ్లాక్ బస్టర్ సూపర్. ఎవ్రీ మూమెంట్ ఇంట్రెస్టింగ్ అండి. ఎన్టీఆర్ ఉన్న ప్రతిసారి చాలా బాగుంది. అన్న చెప్పినాడు 2 కాలాల్లో బయటకు ఎత్తుకుంటామని, 2 కాలాలు ఎత్తుకొని వచ్చినాం. జై ఎన్టీఆర్. సినిమా బాగుంది, ఫ్యాట్లు బాగున్నాయి, మంచి బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సూపర్ సినిమా, సూపర్.
జై ఎన్టీఆర్. క్లైమాక్స్ సీక్వెన్స్ అంటే వార్ అనే టైటిల్ కి ఎందుకు అనేది దానిలో మనకి ఆ టైటిల్ పడేటప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే ఆ సీక్వెన్స్ అనేది బయటకి అనేది ఎందుకులే, మామూలుగా అక్కడే చూస్తేనే బాగుంటుంది అనమాట. పక్క ఇది మాత్రం క్లారిటీ అయితే లేదు, కానీ అక్కడ మాత్రం అయితే ఒకటి చిన్న హింట్ ఇచ్చాడు. అన్నప్పుడే చెప్పాడు ఆడే వంశంలోనే చిన్న ట్విస్ట్ ఉందని. ఆ ట్విస్ట్ ఏదో లోపల హాల్లో వెళ్ళే చూస్తే బయటకు వచ్చినప్పటికీ ఈజీగా తెలుస్తుంది అందరికి. ఫస్ట్ డే కలెక్షన్ చెప్పలేం బ్రో, అన్న ఊహే వదిలేస్తాం. ఇంతని ఏం చెప్పలేం. ఒకటే డాన్స్ అనేది మీకు ఫస్ట్ లోనే తెలుస్తుంది ఎట్లా ఈక్వల్ గా ఎంత విన్నారని. వాళ్ళు అందుకే 35 సెకండ్స్ మాత్రమే పెట్టారు. అది మిగతా 4 నిమిషాలు అక్కడ చూడొచ్చు. డాన్స్ మాత్రం ప్రతి ఒక్కటి ఈక్వల్ గానే ఉన్నాయి, ఈక్వల్ గానే ఇద్దరికి ఈక్వల్ గానే పెట్టారు. ఒకరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి సీట్లే అదురుతాయి. ఖైరాత్ అని లాస్ట్ డాంగ్ ఉంటుంది, కానీ ఫస్ట్ లో కాసేపు ఉంటుంది, కానీ లాస్ట్ డాంగ్ ఉంటుంది. పాన్ షాప్ లో కిల్లి అయినా వాట్, తమిళనాడులో కూలి అయినా వాట్ తర్వాతే స్టిల్ 2015 నుంచి 2030 దాకా పంపిస్తాడు. కేఎన్టీఆర్ ఇందుగా స్టిల్ బ్రాండ్ అంబేసర్ బాలీవుడ్ లో పంపిస్తాడు వరకట్ట కేఎన్టీఆర్. లేచింది అది ఎన్టీఆర్ అంటే, అది నందమూరి తారక రామారావు అంటే. జై ఎన్టీఆర్. సినిమా అంతే, కాలేజ్ కట్టాల్సిందే. జై ఎన్టీఆర్. సూపర్ గా ఉంది, చాలా బాగుంది. బాగానే ఉంది భయ్య, బాగానే ఉంది. మొత్తం ఎన్టీఆర్ యాక్టింగ్, డబల్ కాలర్ బాగానే ఉంది. షిప్ ఎంట్రీ సీనే ఉంటది, బొమ్మ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ బ్రో, డబల్ కాలర్. ఎంట్రీ సీన్ కే గూస్ బంప్స్ పక్కా. కాళ్ళ దగ్గరేసుకొని చెప్పొచ్చు మంచిగా. ఇట్టు బొమ్మ అది పక్కాగా. ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ అన్న బాగా చేశారు. యాక్టింగ్ బాగుంది, బీజిఎం బాగుంది, యాక్షన్ సీక్వెన్స్ ఇంకా బాగున్నాయి. సలాం అన్న ఇంకా సాంగ్ బాగుంది, గ్రాఫిక్స్ బాగుందన్న, విఎఫ్ఎక్స్ షాట్స్ బాగున్నాయి, ఫైట్స్ ఇంకా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే మరి అసలుకి చాలా రేంజ్ లో ఉన్నాయి ఫైట్స్ మాత్రం. చాలా అసలుకి మామూలు రేంజ్ కాదు, హైలైట్ ఉంటుంది సినిమా మాత్రం. హైలైట్ క్లైమాక్స్ అయితే మరి అసలుకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డాన్స్ ఇక ఇద్దరు ఒకే డాన్స్ అన్న, ఇద్దరిది సేమ్ డాన్స్, ఒకే స్టేజ్ లో ఎట్లా వేస్తారో అట్లా ఉన్నది. నాట్ సేమ్. ఇక 2 stars ఆన్ ద స్టేజ్, ఫైర్. ఏం లేదు, ఒకటే మెసేజ్, కొట్టేసినాం అంతే, ఏం లేదు. అన్న ఇచ్చి పడేసినాం అంతే. ఇక చెప్పి మరి చేయడం. అసలు సినిమా అయితే మామూలుగా లేదు చెప్తున్నా. ఒక్కొక్కరు ఎక్స్పెక్టేషన్ మించి ఉంది. 2 కాలర్లు ఎగరేసే తిరుగుతారు ఈ రోజంతా. రాత్రి సినిమా ఇదే ఎగరేసుకొని తిరుగుతా. సో మామూలుగా లేదు సినిమా అయితే. వాటికి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంటుంది. మీరు చాలా బాగుంటుంది. బీజిఎం ఎన్టీఆర్ గారికి అయితే బీజిఎం వాడికి మామూలుగా కొట్టలేదు. కాబట్టి బాడీ హైలైట్. అసలు బాడీ అయితే అసలు ఎప్పటికీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండదు. కాబట్టి చూడండి, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. చూపించారు చాలా బాగుంది. అసలు మీరు చూడండి చాలా బాగుంది బ్రో. చూస్తే బుర్ర పాడు బ్రో మొత్తం. బ్రో హృతిక్ రోషన్ ఏం కనిపించడు బ్రో, ఓన్లీ ఎన్టీఆర్. బ్రో అదంతా కాదు కానీ లాస్ట్ లో ఒక ఫైట్ ఉంటుంది బ్రో. ఆ ఫైట్ చూసా మీరు ఫిదా అయిపోతారు. అంతా ఇచ్చి పాడిచ్చేసాడు బ్రో. గ్రాఫిక్స్ అన్నాక అటు ఇటు ఉంటాయి కదా బ్రో, కానీ బాగుంది బ్రో. అసలు గ్రాఫిక్స్ అన్నట్టే లేదు, మొత్తం ఒరిజినల్ గా మొత్తం జరిగినట్టు ఉంటది. బ్లాక్ బస్టర్ ఏంటి బ్రో, సూపర్ హిట్ బ్రో, మస్తు బ్రో. ఎన్టీఆర్ డాన్సింగ్ ఎప్పుడు చూడలే బ్రో, అంత మస్తు వేసినాడు ఎన్టీఆర్ అన్న, మస్తు బ్రో.
బ్రో ఇంకా ప్రైజ్ పెట్టినా చూడొచ్చు బ్రో, మస్త్ అంటే మస్తు బ్రో. కామెడీ సీన్స్ అంటే అటు ఇటు ఉంటాయి కొన్ని లైట్ గా, కానీ టోటలీ వర్త్ ఇట్ బ్రో. హితిక్ రోషన్ అన్న హిట్ కొట్టినట్టే బ్రో, హిట్ ఏంటి బ్రో, మొత్తం సూపర్ బ్రో. అసలు హితిక్ రోషన్ ఎందుకు పనికిరాడు? అదంతా కాదు బ్రో, ఇదే బ్రో, ఇదే బ్రో చెప్తున్నా, ఇదే ఇదే రెండు కాలాల్లో ఎత్తేమన్నారు భయ్యా, రెండు కాలాల్లో ఎత్తేసాం. బొమ్మలో అసలు ఎటువంటి డౌట్సే లేవు, రెండు కాలాల్లో ఎగరేసాడు అంతే.